నిన్న అంటే జూన్ 30వ తారీఖున తెల్లవారుజామున ఉదయం 9 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న పాష మైలారంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగింది అంటే సిగాచి ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఒక రియాక్టర్ పేలిపోయింది. ఈ ప్రమాదం జరగడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి 42 మంది చనిపోయారు అని తెలిసింది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కంపెనీలో సుమారుగా 90 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ రియాక్టర్ ప్రమాదానికి ఇండస్ట్రీ షెడ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అది ఎంతలా జరిగింది అంటే కొంతమంది వర్కర్స్ ఆ ఫోర్స్కి 100 మీటర్లు ఎగిరి కింద పడ్డారు. రెస్క్యూ టీం ఇంకా పనిచేస్తుంది. శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇది నిజంగా చాలా బాధాకరం. అయితే అసలు ఇంత భారీ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తెలుసుకుంటే ఈ సిగాచి ఇండస్ట్రీస్ అనే కంపెనీ ప్రధానంగా మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ అనే పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇది ఒక పొడి లాంటి పదార్థం. ట్యాబ్లెట్ల తయారీకి, కొన్ని ఫుడ్ ఐటమ్స్లో, అలాగే పెయింట్స్లో వాడతారు. ఈ పౌడర్ బాగా డిమాండ్ ఉన్న పౌడర్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎంసీసీ అనే పౌడర్ తయారు చేసే ప్రాసెస్లో ఒక లిక్విడ్ని హీట్ చేసి స్ప్రే డ్రైయర్ లేదా రియాక్టర్ ద్వారా ఎంసీసీ పొడిగా మార్చుతారు. సో ఈ ఎంసీసీ పౌడర్ని రియాక్టర్లో తయారు చేసేటప్పుడు ఇది గనక గాలితో కలిస్తే బ్లాస్ట్ అయిపోతుంది. దీన్ని డస్ట్ ఎక్స్ప్లోజన్ అంటారు. అంతేకాకుండా హీట్ కానీ ప్రెషర్ కానీ ఎక్కువైనా లేదా ఆక్సిజన్ కానీ కలిసినా సరే బ్లాస్ట్ అయిపోతుంది. అంత సెన్సిటివ్గా ఉంటుంది ఈ పౌడర్. సో అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రియాక్టర్లో వెంటిలేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల కానీ లేదా సేఫ్టీ వాల్వ్స్ ఒత్తిడి పెరగడం వల్ల కానీ ఆ ఎంసీసీ పౌడర్కి స్పార్క్ అంటుకుని ఆ రియాక్టర్ మొత్తం బ్లాస్ట్ అయింది. చివరికి ఈ ప్రమాదం జరిగింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్కి ఇలాంటి సెన్సిబుల్ ఏరియాస్లో సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంకా పెంచాలి.